బ్రిటిష్ వారితో పోరాడిన తొలి గిరిజన వీరుడు కారం తమ్మన్న దొర 145వ వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం రంపచోడవరం జిల్లాగా ఏర్పాటు చేసి కారం తమ్మన్న దొర జిల్లాగా పేరు పెట్టాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారుడు ఐనాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. 1839 నుండి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సుదీర్ఘ కాలం పోరాటం చేసిన రంపచోడవరం మండలం బందపల్లి గ్రామానికి చెందిన తొలి గిరిజన వీరుడు స్వతంత్ర సమరయోధుడు కారం తమ్మన్న దొర చరిత్రను వెలుగులోకి తెచ్చి భారతదేశ ప్రజలకు అందించిన ఎన్డీఏ ప్రభుత్వానికి ఆదివాసీ మహాసభ కృతజ్ఞతలు తెలియజేస్తుందని అన్నారు. ఇక ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో కారం తమ్మన్న దొర 145వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. పోరాటం చేసి వాళ్ళ ఆధిపత్యాన్ని ప్రశ్నించి గిరిజన ప్రాంతంలో మీ పెత్తనం ఏంటని ఆ రోజుల్లోనే మధ్యలో ఉండేటువంటి గిరిజనులందరికీ కూడా ధైర్యం ఇవ్వడానికి ఆ రంపచోడవరం పక్కన ఉండేటటువంటి రంపలో ఉన్న క్యాంప్ మీద దాడి చేసి 12 మంది సైనికుల్ని హతమార్చి అప్పటి నుండి 1848 దాకా గెరిల్లా పోరాటాలు చేసి ఆ తర్వాత అదృశ్యమయ్యి పూర్తిగా మొత్తం అజ్ఞాతంలోనే ఉండి 1880 దాకా పోరాటం చేసినటువంటి సుదీర్ఘకాలం పాటు 4 సంవత్సరాల పాటు పోరాటం చేసినటువంటి కారం తమ్మన్న దొర 145వ వర్ధంతి సభ ఈరోజు అంటే జూలై 25ని ఆయన్ని మల్కజ్గిరి ప్రాంతంలో పట్టుకొని ఆయన తల నరికి రాజమండ్రి కోటగుమ్మం దగ్గర కార్బోలిక్ ఆయిల్లో పెట్టి మొత్తం అందరూ చూసేలా ప్రదర్శన పెట్టారు. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైనా ఉంటే ఈ విధంగా జరుగుతుందని చెప్పడానికి ఇంత చరిత్ర ఉన్నటువంటి కారం తమ్మన్న దొర సంబంధించి ఢిల్లీలో జరిగినటువంటి 75 సంవత్సరాలు స్వతంత్ర వచ్చిన సందర్భంగా ఢిల్లీలో జరిగినటువంటి